2019 ముందు వరకు నాకు 8 లారీల దాకా ఉండేవి. ఇప్పుడు 3 లారీలు ఉన్నాయి. గల ప్రధాన కారణం రవాణా రంగం మొత్తం కుదేలైపోయిందండి. హైట్ లోడ్లు, ఫైన్లు, రైతు సంబంధించిన ధాన్యాలు అవనాయి, లేదంటే మిర్చి అవనాయి, పత్తి అవనాయి, ఏం వేసుకెళ్ళినా సరే అది ఇంకా వాళ్ళకి ఏం సంబంధం లేదు. గవర్నమెంట్ కి రైతును బాగు చేద్దాం అంటున్నారు కానీ కేసులు లేకపోతే లోడ్లు ఎక్కడ వేసుకుని వెళ్తామండి మేము. గ్రీన్ ట్యాక్స్లు గత గవర్నమెంట్ లో 200 ఉండేదండి. ఇప్పుడు నా దగ్గర 12 టైర్ ఉంది. దానికి ట్యాక్స్ క్వార్టర్లీ వచ్చి 10,930 రూపాయలు. 2 ట్యాక్సులు కలిపి గ్రీన్ ట్యాక్స్ కింద సంవత్సరానికి ఒకసారి తీసుకుంటున్నారు. సుమారు 22,000 రూపాయలు చిల్లరే. 200 ఎక్కడండి, 22,000 చిల్లర ఎక్కడ? ఇవన్నీ ఎలా ఉంటే మేము లారీలు ఎక్కడ తిప్పగలం? మేము మళ్ళీ ఏ గవర్నమెంట్ ఎన్నుకోవాలో మీరు భరోసా ఇస్తే మేము ఎన్నుకుంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. లోకల్ ఎక్కువ బాగా గోతులండి, లాంగ్ కంటాను ఎవరు చెప్పుకోలేకపోతున్నారండి బాధలు అంతే. ఏర్పాట్లు రేట్లు ఏంటండి, ₹100 పెరిగిపోయిందండి. డీజిల్ పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగినాయి. కానీ అవన్నీ తగ్గిద్దామని చెప్పాడు, ఏం తగ్గించింది ఏమీ లేదు, పెంచుకుపోయారు. అది తోలకాలు ఏమో ఉండలేదండి. ఒరిజినల్ ఇన్సూరెన్స్ కట్టమంటే డబ్బులు ఉండాలి కదండి. డబ్బు ఉంటే ప్రతి ఒక్కటి కట్టొచ్చు. లేవు, డబ్బులు లేవు, బేకులు చేయడం మానేశారండి. మాకు ఇంటి ఇదే గడడం కూడా కష్టంగా ఉన్నది. మాకు తెలంగాణలో ఎంత ఉందో వేరియేషన్ ఇక్కడ ఎంత ఉందో ఒకసారి చూడండి. గ్రీన్ ట్యాక్స్లు ఎలా పెరిగినాయో. మాకు వచ్చే గవర్నమెంట్ అయితే మటుకు కిరాయిల రేట్లు పెంచాలా, ట్యాక్స్లు తగ్గించాలా, గ్రీన్ ట్యాక్స్ తగ్గించాలా.